హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ కి సంబంధించి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ కి సంబంధించి క్యాంపస్ చేంజ్ అనేది అవ్వచ్చు అని చాలామంది అడుగుతున్నారు కదా. అలాగే ఫస్ట్ పేజ్లో జాయిన్ అవ్వకపోతే సెకండ్ పేజ్లో కూడా సీట్ వస్తుందా లేదా అని అయితే చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్, సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ లేకపోయినా అలాగే మిస్టేక్స్ ఏవైనా ఉన్నా ప్రాబ్లం అవుతుందని కూడా అడుగుతున్నారు కదా. ఈ డౌట్స్కి సంబంధించి వీడియోలో అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, అలాగే మనకి గ్లోబల్ కేటగిరీకి సంబంధించి సీట్స్ అనేవి నిన్ననే రిలీజ్ చేశారు. మీరు చెక్ చేసుకునే ఉండొచ్చు. ఒకవేళ చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి. వెబ్సైట్లో మనకి లింక్ అనేది ఇచ్చారు. గ్లోబల్ కేటగిరీకి సంబంధించి లిస్ట్ అనేది, అంటే నాన్ లోకల్ వాళ్ళు అందరూ కూడా అందులో సీట్స్ అనేవి కొంతమందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి. మనకి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా లిస్ట్లో నేమ్ ఉందా లేదని చూసుకోండి. అలాగే ఇంకా మనకి చాలామంది 4 క్యాంపస్ లిస్ట్లో కూడా చెక్ చేసుకున్నారు. కొంతమంది నాకు లిస్ట్లో నేమ్ లేదు కానీ కాల్ లెటర్ డౌన్లోడ్ అయ్యింది, అలాగే మెయిల్ కూడా వచ్చింది, లిస్ట్లో నేమ్ లేదు అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది లిస్ట్లో నేమ్ ఉంది కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ రాలేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు లిస్ట్లో నేమ్ ఉన్నా ఒకవేళ మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రాకపోయినా ప్రాబ్లం లేదు. మీకు లిస్ట్లో నేమ్ ఉంది కాబట్టి మీరు దాన్ని బట్టి కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఒకవేళ మీరు లిస్ట్లో నేమ్ లేకపోయినా మీకు నేమ్ అనేది ఉంటుంది, మీరు చెక్ చేసుకోవడం పొరపాటు అయ్యి ఉండొచ్చు. లిస్ట్లో ఒకవేళ ఏమైనా పొరపాటున నేమ్ లేకపోయినా కూడా మీకు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చినట్లయితే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఇటువంటి వారందరూ కూడా ఎవరు టెన్షన్ పడకండి. సో చాలామంది ఇలా 2 రకాలుగా అడుగుతున్నారు కదా. సో మీకు ఏ విధంగా కూడా సీట్ వచ్చింది అని నేమ్ ఉన్నా మెయిల్ వచ్చినా మెసేజ్ వచ్చినా మీరు తప్పకుండా కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సో మరి ఇలా ఉన్న వాళ్ళైతే కౌన్సిలింగ్ ఏ డేట్న రమ్మన్నారో ఆ డేట్న అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్, మనకి సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సీట్ అనేది పోతుందా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఒరిజినల్స్ మనకి లేకపోతే ఏమైనా అవుతుందా అని కూడా కొంతమంది అడుగుతున్నారు కదా. ఫ్రెండ్స్, ఒరిజినల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఏమేమి ఒరిజినల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదంటే మీకు ఒకవేళ కాలేజ్లో టీసీ, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ కాలేజ్లో ప్రస్తుతానికి రిజల్ట్స్ వచ్చే వరకు ఎక్కడైనా జాయిన్ అయ్యారనుకోండి, స్కూల్ టీసీ కాలేజ్లో ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాలేజ్ నుంచి ఒక టీసీ ఇస్తారు. ఆ టీసీ తీసుకొని వెళ్ళి చూపించండి. లేదంటే ఇలా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మీరు ఫీజు అనేది పే చేస్తారు కదా, ఆ ఫీజు పే చేసిన రిసిప్ట్ టీసీ అవన్నీ సబ్మిట్ చేసిన దానికి మీరు ఏదో ఒక రిసిప్ట్ ఇస్తారు కదా కాలేజ్ వాళ్ళు, అది తీసుకొని వెళ్ళి చూపించండి. మేము ఇలా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాము, టీసీ అక్కడ ఉందని. కాబట్టి మీకు ఒక 1 వీక్ అయితే టైం ఇస్తారు టీసీ తీసుకొని రావడానికి. కౌన్సిలింగ్కి అయితే టీసీ లేకుండా కూడా అటెండ్ అవ్వచ్చండి. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ లేకపోతే అటెండ్ అవ్వచ్చు అంటే ఒరిజినల్ ఉండాలండి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు మీ సీటు క్యాస్ట్ బట్టే వస్తుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేటు తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా ప్రాబ్లం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్కే కాబట్టి ఆ రోజుకి లేకపోయినా తర్వాత ఇలా అప్లై చేసామని చెప్పి అప్లై చేసిన రిసిప్ట్ అయినా చూపించండి. తర్వాత అయినా కాలేజీలో సబ్మిట్ చేయొచ్చు. అలాగే మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒరిజినల్ రాకపోయినా పర్వాలేదు, మనకి మార్క్స్ మెమో ఇంటర్నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకొని అది మీ స్కూల్ హెచ్ఎం సార్తో సైన్ అనేది తప్పకుండా చేసి తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు స్కూల్లోనే సైన్ చేసి ఇచ్చింది మీ దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఇది మాత్రం ఒరిజినల్గా తీసుకొని వెళ్ళాలి, హెచ్ఎం సైన్ ఉన్నదే. నెక్స్ట్, మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 4th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివితే ఒక స్టడీ సర్టిఫికేటే ఇస్తారు. ఒకవేళ డిఫరెంట్ స్కూల్లో చదివిన వారైతే డిఫరెంట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళండి. మా దగ్గర 4th 5th ఏదో ఒకటి లేదు అనుకున్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఒక 2-3 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చేపించుకొని తీసుకొని వెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం అన్నీ ఉండాలి. ఒకవేళ 4th కానీ 5th కానీ లేకపోతే పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఏదో ఒకటి లేకపోతే. కాబట్టి మిగతా మాత్రం తప్పకుండా తీసుకొని వెళ్ళండి.
అలాగే నెక్స్ట్ మీకు ఒరిజినల్స్ ఇంకా ఏమేమి ఉండాలంటే రేషన్ కార్డు ఒరిజినల్ ఉండాలంటే ఒకవేళ ఒరిజినల్ మీ దగ్గర ఉంటుంది లేకపోయినా జెరాక్స్ తీసుకువెళ్ళండి. అలాగే ఆధార్ కార్డులు కూడా మీరు ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళండి. ఇవన్నీ కూడా మనకి 5 సెట్స్ ఎలాగైనా జెరాక్స్ కాపీస్ తీసుకురమ్మన్నారు. సో మెయిన్గా ఉండవలసినవి ఏమిటంటే మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మనకి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అది ఉంటుంది కదా, అది కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కాల్ లెటర్ కూడా తీసుకొని వెళ్ళండి. సో మరి ఒరిజినల్స్ అయితే మెయిన్గా మార్క్స్ మెమో, అలాగే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. టీసీ అనేది నేను ఇప్పుడు చెప్పినట్లు తీసుకొని వెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఏదైనా మిస్ అయ్యి జెరాక్స్ కాపీ ఉన్నా కూడా తీసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ మీద ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనకి సీట్ అనేది ఇవ్వరని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పెద్దగా ప్రాబ్లం ఉండదండి. మీకు సీట్ అనేది పోతుందనే భయం వద్దు. మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండి తీసుకువెళ్తే చాలు. ఏవో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నాయి, ఇలా చిన్న చిన్నవి అయితే ఉంటాయి. అలాంటివి ఉండడం వల్ల మీకు సీట్ రాదనే టెన్షన్ అయితే తీసేయండి మైండ్లో నుంచి. నెక్స్ట్ మీకు ఫస్ట్ పేజ్లో ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మాకు సెకండ్ పేజ్లో నచ్చిన క్యాంపస్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కౌన్సిలింగ్కి రమ్మన్నారు కాబట్టి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోయినా జాయిన్ అవ్వకపోయినా సరే మీకు సెకండ్ పేజ్ లిస్ట్లో నేమ్ ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. ఒక్కొక్క ఇయర్ ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఎవరైనా మిస్ అయితే రావచ్చు అని చెప్తారు, ఒక్కొక్క ఇయర్ మాత్రం అలా కూడా చెప్పరు. సెకండ్ పేజ్లో ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒకవేళ ఎస్సీ క్యాస్ట్ అనుకోండి, ఒకవేళ మీరు ఎస్సీ క్యాస్ట్లో 590 కట్ ఆఫ్ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం, మళ్ళీ మనకి సెకండ్ పేజ్లో 590లో ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తారు. లేదంటే 589 వాళ్ళని పిలుస్తారు. కానీ మళ్ళీ మిమ్మల్ని అయితే పిలరు. ఆ లిస్ట్లో మీ నేమ్ అయితే ఉండదండి. కాబట్టి ఫస్ట్ పేజ్లో మీకు వచ్చిన క్యాంపస్ నచ్చినా నచ్చకపోయినా జాయిన్ అవ్వాలి తప్పకుండా. ఒకవేళ మేము IIITలో జాయిన్ అవ్వము అని డిసైడ్ అయితేనే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకుండా వేరే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. ఇంకా మనకి సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉంటుందని హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ మనకి క్యాంపస్ చేంజింగ్ అనేది అవ్వచ్చా, దీనికి ఆప్షన్ ఏమైనా ఇస్తారని చాలామంది అడుగుతున్నారు కదా. మనకి లాస్ట్ 2 ఇయర్స్ కూడా క్యాంపస్ చేంజింగ్కి ఆప్షన్ ఇచ్చారండి. ఈ ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చారంటే లాస్ట్ 2 ఇయర్స్ కౌన్సిలింగ్ అంతా అయిపోతుంది కదండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అంటే లాస్ట్ డే ఉంటుంది కదా మనకి జూలై 27తో అన్ని కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అలా కంప్లీట్ అయిపోయినా ఒక 2 డేస్లో అయితే వెబ్సైట్లో ఆప్షన్ ఇస్తారు. అప్పుడు మనం అప్లై చేసుకోవాలి ఏ క్యాంపస్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నామా అని. సో అలా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లిస్ట్తో పాటు అంటే సెకండ్ పేజ్ రిజల్ట్స్తో పాటు మీ క్యాంపస్ చేంజింగ్ కూడా లిస్ట్ అనేది ఇస్తారు. కాబట్టి అప్పుడు మీరు క్యాంపస్ ఒకవేళ చేంజ్ అయితే ఆ క్యాంపస్కి మారచ్చు. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే అదే క్యాంపస్లో ఉండాలి. అందరూ చేంజ్ అవుతారా అంటే నాకు తెలిసినంత వరకు ఎగ్జాంపుల్ కోసం ఒక 100 మెంబర్స్ క్యాంపస్ చేంజింగ్ పెట్టుకున్నారు అనుకోండి, దాంట్లో ఒక 80 మెంబర్స్ వరకు క్యాంపస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 20 మెంబర్స్ వరకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సెకండ్ పేజ్ తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్ ఇస్తారండి, అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. సో అప్పుడు కూడా అందరూ అవుతారంటే ఆ మిగిలిన 20 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకో 10 మెంబర్స్ అయ్యే అవకాశం ఉండదు. ఇలా అయితే ఉంటుందండి. సో మరి మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. నచ్చినా నచ్చకపోయినా ఆ క్యాంపస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ వచ్చాక పెట్టండి. అప్పటికీ కూడా మీకు ఆ క్యాంపస్ రాకపోతే ఈ క్యాంపస్ నచ్చకపోతే ఇంకా IIIT నుంచి డ్రాప్ అయిపోయి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.